వెల్కమ్ టు 5D మీడియా. ఈ వీడియోలో మనం ఏలూరు, చింతలపూడి, గుడివాడ ఈ 3 నియోజకవర్గాల్లో 5D మీడియా వారు చేసిన ఎన్నికల సర్వే ఫలితాలపై విశ్లేషణ చేయడానికి మనతో పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మొదటగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గాన్ని చూద్దాం. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కంబం విజయరాజు, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సొంగ రోషన్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రవాణా శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకి ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ ఆయన రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున టికెట్ పొంది ఈయన చింతలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే ఈ రోషన్ కుమార్ గారి గురించి చూసినట్లయితే ఈయన ఎన్ఆర్ఐ. ఈయన గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సీటు ఆశించడం జరిగింది. కానీ అప్పటి పరిస్థితులు పీతల సుజాత మంత్రిగా పనిచేసి ఉండటం, మహిళ అవటం వల్ల అప్పుడు తెలుగుదేశం అధిష్టానం పీతల సుజాత వైపు మొగ్గు చూపడం జరిగింది. గత ఎన్నికల్లో ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. పీతల సుజాత పైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎలీజా గెలుపొందడం జరిగింది. ఈసారి విషయానికి వస్తే పీతల సుజాత టికెట్ ఆశించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంతర్గత సర్వేలు నిర్వహించి ఆ సర్వేల రిపోర్టుల ఆధారంగా అనుభవశాలి అయిన గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ పీతల సుజాతను పక్కన పెట్టి రోషన్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఎలీజాని కాదని విజయరాజు వైపు మొగ్గు చూపటం, తర్వాత గ్రూప్ అయినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీలోనే ఎలీజాకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రూపు అసలు ఈయన విజయరాజు గారికి సపోర్ట్ చేస్తారా, ఈయనకి అనుకూలంగా ఉంటారా లేదా అనేది కూడా కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అంటే ఈ అభ్యర్థులను ప్రకటించక ముందు చింతలపూడిలో మేము సర్వే నిర్వహించడం జరిగింది. అప్పటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకే మొగ్గు కనిపించింది ఈ నియోజకవర్గం నుంచి. కానీ ఎప్పుడైతే ఎలీజాకి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఎలీజాకి టికెట్ ఇవ్వకుండా కొత్త అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ రంగంలోకి దించడం జరిగిందో తర్వాత టీడీపీ కూడా పీతల సుజాతను పక్కన పెట్టి కొత్త అభ్యర్థితో ముందుకు రావడంతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో అంచనాలు, ఫలితాలు అన్నీ తారుమారయ్యే విధంగా కనపడుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించక ముందు మేము చేసిన సర్వేలో చింతలపూడి టౌను మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాకు అంచనాలు వచ్చాయి. కామవరపుకోట, జంగారెడ్డిగూడెం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ప్రజలు తమ అభిప్రాయాలని వెలుబుచ్చడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులను బట్టి టోటల్గా 2 ప్రాంతాలని బేరీజు వేసుకుంటే మాకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే సీటు అనే ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. కానీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరలా మేము ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అప్పుడు జనాలు వెలుబుచ్చిన అభిప్రాయాలు వీటిని బేరీజ్ వేసుకుంటే ఈ ప్రాంతంలో కొంత మార్పు అయితే మేము గమనించాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి రోషన్ కుమార్ని ముందుకు తీసుకురావడంతోనే జంగారెడ్డిగూడెం, కామవరపుకోట ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మార్పు కనపడటం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ కనుక రోషన్ కుమార్ వైపు మొగ్గు చూపకుండా ఇంకా వేరే అభ్యర్థిని ఏమన్నా నిలబెట్టి ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్ అయి ఉండేది. ఇక్కడ ఎప్పుడైతే రోషన్ కుమార్ని తెలుగుదేశం వారు రంగంలోకి దించడం జరిగిందో కొంత మార్పు అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఈ సొంగ రోషన్ కుమార్ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చారిటీలు చేయటం ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని మా 5D మీడియా సంస్థ తరపున మీకు తెలియజేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గం విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఏం జరిగింది అనేది కొంత తెలుసుకుందాం. గత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బడేటి బుజ్జి అంటే బడేటి కోటరామారావు అలియాస్ బుజ్జి అంటారు ఈయన్ని, ఆయన పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆళ్ళ నాని ఈయన పోటీ చేయడం జరిగింది. జనసేన అభ్యర్థి కొంత ఓట్లు చేల్చడం వల్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు అనే ఒక అభిప్రాయానికి రావడం అయితే జరిగింది. ఇది గత ఎన్నికలకు సంబంధించిన విషయం. ఇప్పుడు 2024 ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ తరపున బడేటి చంటి అంటే బడేటి రాధాకృష్ణ అలియా చంటి గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బడేటి బుజ్జికి సోదరుడు బడేటి రాధాకృష్ణ అలియా చంటిని
ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన్ని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని అన్నింటినీ ముందు నడిపిస్తూ వస్తున్నారు. అట్లాగే ఈ ఏలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఆళ్ల నాని గారు డిప్యూటీ సీఎంగాను ప్లస్ ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పుడు కొంతమంది మంత్రులను మార్చడం జరిగింది. ఆ సందర్భంలో ఈయన కూడా మంత్రి పదవిని కోల్పోయారు. అయినప్పటికీ మళ్ళీ కూడా ఈ ఎలక్షన్స్ కూడా 2024 ఎన్నికలకు కూడా ఈయన ఆళ్ల నాని గారినే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎంచుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. తెలుగుదేశం పార్టీ తరఫున బడేటి చంటి అంటే బడేటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు అభ్యర్థులు ప్రకటించక ముందే మేము ఈ నియోజకవర్గంలో కొంత సర్వే చేయడం జరిగింది. అప్పటికే ఇది తెలుగుదేశానికి మొగ్గు చూపించడం, ప్రజలు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడం అనేది మేము గమనించాం. అభ్యర్థులు ప్రకటించక ముందు విషయం ఇది నేను ఇప్పుడు చెప్పేది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో కూడా కొంత సర్వే అయితే చేయడం జరిగింది. తొలి లిస్టులో అంటే మొదటి లిస్టులోనే తెలుగుదేశం పార్టీ తరఫున బడేటి చంటిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ నుంచి సీట్ ఆశిస్తున్నటువంటి రెడ్డప్పల నాయుడు గారు కూడా కొంత ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీకి ఈ సీటు ప్రకటించగానే ఆయన కొంత అసంతృప్తికి లోనవటం, ఇదేదో మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం వ్యూహం బెడిసికొట్టే విధంగానే ఉంది అనిపించింది. కానీ తర్వాత కాలంలో జనసేన టీడీపీకి సంబంధించిన నాయకులు కూర్చొని మాట్లాడుకుని ఒక అవగాహనకు రావడం, ఇప్పుడు రెడ్డప్పల నాయుడు గారు కూడా చంటికి పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పి ఆయన కూడా ముందుకు రావడం, వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం వలన ఈ సీట్లో తెలుగుదేశం పార్టీయే గెలుపొందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆళ్ల నాని గారి విషయానికి వస్తే ఆయన కూడా మృదు స్వభావి. ఆయన పబ్లిక్తో కొంచెం ఆయనది ర్యాప్ తక్కువైనా చెప్పాలి, కొంచెం లిమిటెడ్గా ఉంటాడు. ఆయన పని అనేది ఆయన చేసుకుని వెళ్ళిపోయే రకం. ఇది ఏంటంటే కొంత బడేటి బుజ్జికి సంబంధించిన వర్గం ఏంటంటే కొంచెం మాస్ ఫాలోయింగ్ అనమాట. ఆయన జనాల్లోకి వెళ్ళిపోవడం, బాగా జనాల్లో దూసుకెళ్ళడం, మాస్తో బాగా దగ్గరగా ఉండడం అనేది ఆయన నేచరు. దానికి వచ్చిన లెగసీనే ఇప్పుడు బడేటి చంటి గారు కూడా దాని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ వర్గాలను అంటే బడేటి బుజ్జి గారు వెనకున్న వర్గాలందరినీ దగ్గరికి చేరదీయటం, వాళ్ళందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటం కూడా ఈయన బడేటి చంటి గారికి మంచి ఊపు రావడం. అంటే ఆయన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కొంత నష్టం అంటే కొంచెం ఆళ్ల నాని గారితో పోల్చుకుంటే ఈయన కొంచెం క్యాండిడేట్ పరంగా వీక్ అవుతాడని అనుకున్నారు. కానీ ప్రకటించిన తర్వాత ఆయన జనాల్లోకి దూసుకెళ్ళటం కానీ, ఆ గతంలో ఆయన సోదరుడైనటువంటి బుజ్జి గారికి సంబంధించినటువంటి వర్గాలందరినీ సమ్మేళనం చేసుకుని అందరిని దగ్గరికి తీసుకుని వాళ్ళందరితో కలిసి నడవటం, జనసేన కూడా ఇప్పుడు సపోర్ట్గా రావటం, జనసేన అభ్యర్థి కూడా ఈయనకి సహకారం అందించడం, ఇవన్నీ కారణాలను బట్టి చూస్తే ఈ ఏలూరు సీటు తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఎక్కువ స్కోప్ కనపడుతుంది. ఆళ్ల నాని గారు కూడా పెద్ద నెగిటివ్ ఏమీ లేనప్పటికీ ఈయన పైన నెగిటివ్ ఏమీ లేనప్పటికీ పాజిటివ్ కూడా ఏమీ లేదనమాట. అంటే గత 5 ఏళ్ళ నుంచి ఆయన అసలు పని చేయలేదు అంటాక లేదు, పని చేస్తున్నారు అంటాక లేకుండా ఉందన్నమాట. టికెట్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ఆయన ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అనేది ఇంకొంతకాలం ఆగితే కానీ మనకు అర్థమవుతుంది. మాకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం ఈ సీటు తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే హాట్ నియోజకవర్గం అయిన గుడివాడ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఈ నియోజకవర్గంలో 5D మీడియా వారు చేసిన ఎన్నికల సర్వే ఫలితాలపై విశ్లేషణ చూద్దాం. గుడివాడ నియోజకవర్గం విషయానికి వస్తే గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొడాలి నాని, తర్వాత టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేయడం జరిగింది. ఈయన్ని విజయవాడ నుంచి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడలో నిలబెట్టడం జరిగింది. అయినప్పటికీ ఆయన పెద్దగా ఏం ప్రభావం చూపించలేదు. కొడాలి నానికి లోకల్గా ఉన్నటువంటి పట్టు క్లియర్గా ఆ ఎన్నికల్లో మనకు కనపడటం జరిగింది. ఆయన కొడాలి నాని గత 20 సంవత్సరాల నుంచి అంటే గత 4 టర్మ్స్ నుంచి 2 పార్టీల నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 2 సార్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక 2 సార్లు గెలవడం జరిగింది. ఆయనకి ఆ నియోజకవర్గం మీద చాలా స్ట్రాంగ్ అయినటువంటి హోల్డింగ్ ఉంది, పట్టు ఉందన్నమాట, పట్టు కలిగి ఉన్న నాయకుడు. కొడాలి నాని మీద గెలవడం అనేది అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీకి గత 2 ఎలక్షన్స్ నుంచి కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ఈసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వెనుగండ్ల రాము అనే ఒక ఎన్ఆర్ఐని తీసుకురావడం జరిగింది. ఆయన గత కొంతకాలం నుంచి వెనుగండ్ల ఫౌండేషన్ అని చెప్పి అక్కడ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయటం, చారిటీ కార్యక్రమాలు చేయటం, ప్రజలకి దగ్గరగా ఉండటం అనేది జరుగుతూ వస్తుంది. ఈ నియోజకవర్గంలో కొడాలి నానికి ఉన్నటువంటి పట్టు
ఏంటనేది గత నాలుగు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూడటం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఏమాత్రం నియోజకవర్గం మీద పట్టు ఏం కోల్పోలేదు. మేము అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళు కూడా కొడాలి నాని అంటే ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, ఇక్కడ అభివృద్ధి జరగలేదు అని ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు వాళ్ళు వేటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అభివృద్ధి జరిగినా జరగకపోయినా అసలు దాని గురించి మాకు ఇది పెద్ద విషయం కాదు, కొడాలి నాని లోకలు, కొడాలి నాని మా వ్యక్తి అనే అభిప్రాయాలనే వెళ్ళిపోవడం మేము గమనించాం. ఇక వెనుగండ్ల రాము గారి విషయానికి వస్తే అసలు ఇక్కడ కొడాలి నాని మీద అసలు అభ్యర్థిని పెట్టడం కూడా అనవసరం అనే పరిస్థితి నుంచి మంచి ఫైట్ ఇస్తాడు, ఏమో చెప్పలేం, ఈసారి ఈయన కూడా గెలవచ్చు అనే పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వెనుగండ్ల రాము ఆయన చేసే కార్యక్రమాలు. ఆయన ఫౌండేషన్ ద్వారా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నాడు అనమాట. ఇంకో యాంగిల్లో చూస్తే కొడాలి నాని గారి నియోజకవర్గానికి కొంచెం దూరంగానే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఆయన అక్కడ ప్రజలు మాత్రం ఈయన మావాడు అని ఫీల్ అవుతున్నారు, కానీ ఆయన నియోజకవర్గానికి అయితే పెద్దగా దగ్గరగా అందుబాటులో అయితే ఉండట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ సీజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికి దగ్గరగా ఉండటం తిరగడం అయితే జరుగుతూ ఉండొచ్చు, కానీ గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి పెద్దగా ప్రజలకు దగ్గరగా ఉన్నదైతే ఏం లేదనే విషయం కొన్ని వర్గాల్లో వినిపిస్తుంది. ఇక వెనుగండ్ల రాము విషయానికి వస్తే ఆయన ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. ఎన్ఆర్ఐ అయి ఉండటం, ఈయన ఆర్థికంగా చాలా బలంగా ఉండటం, ప్రజలకి డైరెక్ట్గా సేవలు అందించటం, అంటే ప్రతి వాళ్ళకి ఏం కావాలి, మీ ఇంటికి మీకు ఏం అవసరం ఉందని ప్రతి వాడ తిరగటం, ఆ వాడల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం, ఆయన ఫౌండేషన్ ద్వారా ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు చేయటం, ఇది కూడా కొంత జనాల్లో ప్రభావం చూపిస్తుందనే చెప్పవచ్చు. ఇక ఈ మధ్యనే మన కొడాలి నాని గారు ఆయన ఎన్నికల ప్రచారంలో ఈయన ఆఖరి ఎన్నికలు అనే ఒక సింపతిక్ గార్డును కూడా ప్రయోగించడం జరిగింది. అంటే మీరు ఈ సింపతిక్ గార్డు ఎందుకు ప్రయోగిస్తారంటే, ఏ నాయకుడైనా సరే ఈయన ఆఖరి ఎన్నికలను ఎప్పుడు అంటారంటే, ఏదో కొంత ప్రత్యర్థి కొంచెం బలంగా ఉన్నాడు, ప్రత్యర్థి కొంచెం బాగా పనిచేస్తున్నాడు అనే సందర్భం ఏర్పడినప్పుడు, ప్రత్యర్థి యొక్క ప్రభావం ఆయన మీద పడినప్పుడు ఇలాంటి జనరల్గా రాజకీయ నాయకులు ఇలాంటివి ప్రయోగిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లంని హైలైట్ చేస్తూ ఆ సింపతిని గెయిన్ చేద్దాం అనే ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు ఎంచుకుంటారంటే, ప్రత్యర్థి గట్టిగా ఉన్నాడు, ప్రత్యర్థి బలంగా పనిచేస్తున్నాడు అనే సిమ్టమ్స్ అనేది వీళ్ళకి రీచ్ అయినప్పుడు ఇలాంటివి ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈయన ఆఖరి ఎన్నికలు అన్నాడంటే ప్రత్యర్థి అయినటువంటి వెనుగండ్ల రాము గట్టిగా పనిచేస్తున్నట్టే ఆయన మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. మేము ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజల సర్వేల్లో కూడా ఆ లోకల్గా ఉన్న చిరు వ్యాపారస్తులు వీళ్ళ ఎక్కువ శాతం కలిసినప్పుడు కూడా మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కొడాలి నానికి. అట్లాగే కొంచెం ఉన్నత వర్గాలు, మిడిల్ క్లాసు, కొంచెం అబవ్ మిడిల్ క్లాసు వీళ్ళని కదిలించినప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడటం గమనించడం జరిగింది. అంటే ఇక్కడ అభివృద్ధి లేదు, ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా అసలు అభివృద్ధి జరగట్లేదు అనే ప్రశ్నలు వాళ్ళు మమ్మల్ని తిరిగి ప్రశ్నించడం అనేది మేము గమనించాం. మాస్లో కింద స్థాయి అంటే పావర్టీ లైన్కి కింద ఉన్నవాళ్ళు, అంటే బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మాత్రం కొడాలి నానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. కొంచెం మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, కొంచెం ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు మాత్రం అభ్యర్థి వెనుగండ్ల రాముకు మద్దతు కాదు, తెలుగుదేశం పార్టీకి మద్దతు అనేది వాళ్ళ మాటల్లో గమనించడం జరిగింది. ఇక్కడ ఏది ఏమైనా సరే మేము సర్వే చేసిన టైంకి మాత్రం కొడాలి నాని మళ్ళీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీచి అంటే ప్రభుత్వం దిగిపోయే పరిస్థితి అనేది ఏర్పడితే తప్ప ఇక్కడ కొడాలి నానిని ఓడించడం అనేది సాధ్యమయ్యే విషయంలాగా అయితే మాకు కనిపించలేదు. మళ్ళీ ఎన్నికలు పోలింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సర్వే అనేది ఈ నియోజకవర్గంలో చేద్దామని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఇది హాట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, అంటే ప్రతి పౌరుడు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, తెలంగాణలో ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారో అనేది చూస్తారో లేదో తెలియదు, కానీ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గెలుస్తాడా లేదా అని చూసే పరిస్థితిని ఈ నియోజకవర్గంలో కొడాలి నాని గారు క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల తేదీ సమీపించిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము ఈ నియోజకవర్గంలో సర్వే చేయాలని నిర్ణయించడం జరిగింది. మళ్ళీ మీకు ఎన్నికలు దగ్గర పడిన ఒక 1 వీక్ బిఫోర్, అంటే ఎలక్షన్కి ఒక 1 వీక్ బిఫోర్ అట్లా మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఆ ఫలితాలను కూడా మళ్ళీ మీకు తెలియపరుస్తాం. ఇప్పటివరకు అయితే గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీదే. మరి ఒక వీడియోలో గోపాలపురం, ఉంగుటూరు, కైకలూరు ఈ 3 నియోజకవర్గాల్లో 5D మీడియా వారు చేసిన ఎన్నికల సర్వే ఫలితాలపైన విశ్లేషణ చూద్దాం.